సీఎం రేవంత్ రెడ్డి గారు మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు గదా! ఈ డీజిల్ ఆటోలు బంద్ జేసి, ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొస్తారుగా కొత్తగా. కొత్త ప్రభుత్వం వచ్చిన కాడ్నుంచి కొత్తగా అన్నీ కొత్త నిర్ణయాల వల్ల ప్రజలు ఎంతవరకు ఇబ్బందులు పడుతున్నారో మీకే తెలియాలి సార్. ఇప్పుడు ఉన్న ఆటోలకే నడవట్లేవు అంటే ఎలక్ట్రికల్ ఆటోలు కొనుక్కోవాలంటే ఎంతవరకి కరెక్ట్ అయితరు. ఇప్పుడు ఫ్రీ బస్ చేసి ఆ లేడీస్ ఎక్కకుంటే అయిపోతుంది. ఉన్న జనాలకి ఎలక్ట్రికల్ ఆటోలు వాళ్ళు బంద్ చేసేయండి అంటే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు వాటికి మళ్ళీ వీరు ఎలక్ట్రికల్ ఆటో కొంటేనే వాళ్ళ పథకాలు ఎట్లా ఉపయోగపడతాయి? ఎట్లా అనేసి మీరు మాట్లాడితే ఎంతవరకు కరెక్టు? ఆ! స్కూ ఈ ఆటోలు కరెక్ట్‌గా ఉంటాయని ఎంతవరకు నమ్మాలి? ప్రజలెక్కినంక ఎంతవరకు భయపడుకుంటూ ఉండాలి? ఇప్పుడు స్కూటీలే ఎక్కువ ఛార్జింగ్ అయ్యో, లేకపోతే ఇంకేదో మిస్టేక్ అయ్యో పేలిపోతున్నాయి ఎక్కడ పడితే అక్కడ. అలాంటిది ఇది ఎక్కువ ఇప్పుడు ఎలక్ట్రికల్ అంటే ఇప్పుడు ఛార్జింగ్ బండ్లు పెట్టి ఏడ పడితే ఆడ పెట్టేసి ఇప్పుడు ఎక్కువ హీట్ అయ్యడో, లేకపోతే ఇంకేదైనా అయితే పేలితే ఎవరు బాధ్యులు? ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇవన్నీ చూసుకోవాలి కదా సార్. ఎందుకు ఇట్లాంటి కొత్త పనులు చేస్తున్నారో ఏమో! ఈ రైతు బంధు, రైతు భరోసా ఇవ్వకుండా ఈ మభ్యపెట్టడానికి 2 సంవత్సరాల పేరు మీద ఇప్పుడు ఆటోలకి భయము. ఇటు వీళ్ళు చేస్తారని చెప్పుకోవడానికే తప్పించి ఏది కరెక్టో మీరు చేస్తున్నారు సార్. ఏది చేసినా గాని సగం సగం పనులే చేస్తున్నారు కదా! ఇప్పుడు ఏది డిమాండ్ పెట్టుకున్నా గాని ఆ పని ఆ మధ్యలో ఆపేసి ఇది ఇంకోటి చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఏ పని మీది ఈ సంవత్సర కాలంలో మీరు ఏ పని కరెక్ట్‌గా చేశారు? ఏది పూర్తిగా చేశారు? ఈ ఆటో వల్ల ప్రజలు భయపడతారు. ఇటు ఆటో తోలుకున్న వాళ్ళ పరిస్థితి ఆగమే. ఇప్పుడు ఇప్పటికిప్పటికి ఆటో అమ్ముకొని కొత్త ఆటో కొనాలంటే ఎంత వరకి కరెక్ట్ అయితది? ఆ! ఎంత వరకు ఇది చేస్తారు? మీరే చెప్పాలి సార్. ఇయన్నీ ప్రాబ్లమ్స్ వల్ల అసలు సామాన్యుడు బతకాలా? లేదా? అనేసి కూడా అర్థం కావట్లేదు కదా! ఇటు ప్రజలకి ఇబ్బంది, ఇటు మీకు ఇబ్బందికి ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారు?